గాయస్, ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా హారబుల్గా ఉంటుంది. ఇది నిజంగానే ఒక ఇంట్లో జరిగింది. ఇద్దరు సిస్టర్స్ కామెడీగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అన్నం తింటున్న టైంలో దాన్నంతా కూడా వాళ్ళ మమ్మీ కెమెరాతో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏం జరిగిందో ఒకసారి మీరు కూడా చూడండి. అక్కడ ఆ ఇద్దరు సిస్టర్స్ ఒకరికొకరు ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చొని ఉన్నారు. ఒక అమ్మాయికి తనకి ఎదురుగా కూర్చున్న ఇంకో అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి ఏదో తెలియని ఒక వింత ఆకారం కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని చూసేసి ఈ అమ్మాయి భయపడుతూ పెద్దగా అరుస్తుంది, నాకేదో కనిపిస్తుంది అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంకో అమ్మాయి వాళ్ళ మమ్మీ దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే అది ఆ అమ్మాయికి మాత్రమే కనిపిస్తుంది, వీళ్ళిద్దరికి కనిపించట్లేదు కాబట్టి వాళ్ళిద్దరు దాన్ని పట్టించుకోరు. సో పట్టించుకోకపోగా తనకి ఇంకొక సిస్టర్ ఉంది కదా, ఆ సిస్టరు దాన్ని కామెడీ చేస్తుంది. బ్యాక్ సైడ్ తిరిగి చూసి నాకేం కనిపించట్లేదే, నీకే ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ ఎగతాలు చేస్తుంది. అక్కడ ఏం లేకపోయినా నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ని సారిసారికి ఎగతాలు చేస్తూ ఎక్కిరిస్తుంటుంది. కానీ ఈ అమ్మాయికి ఆ బ్యాక్ సైడ్ నుంచి ఆ వింత ఆకారం అనేది ఎక్కువగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఈ అమ్మాయి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఆ అమ్మాయి అక్కడ అలోన్గా తింటూ బ్యాక్ సైడ్ తిరిగి చూస్తూ నాకేం కనిపించట్లేదు, అక్కడ ఎవరు లేరు, నువ్వు ఎందుకు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు, అరే ఇక్కడ ఏం లేకపోయినా నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు అని చెప్పేసి ఇంకా అరుస్తూ పెద్దగా కామెడీ చేస్తూ వాళ్ళ మమ్మీకి చెప్తూ తను ఫన్నీగా తింటూ ఎగతాలు చేస్తూ అలానే ఉంటుంది. అలా నవ్వుతూ తను కూడా బ్యాక్ సైడ్ తిరిగి చూస్తుంది, కానీ అక్కడ ఏం కనిపించదు. అరే నిజంగానే అక్కడ ఏం లేదు, నువ్వు ఎందుకు మమ్మీ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు అని చెప్పేసి ఇంకా తను ఎక్కువగా కామెడీ చేస్తుంది. సడన్గా కామెడీ చేస్తూ బ్యాక్ సైడ్ సడన్గా తిరుగుతుంది. తిరిగేసి సైలెంట్గా అలానే ఉండిపోతుంది. బ్యాక్ సైడ్ తిరిగి అలానే షాక్లోనే ఉండిపోతుంది. తను అలానే షాక్లో ఉండడం చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. ఎందుకు అలా నవ్వుతూ సడన్గా నవ్వు ఆపేసి సైలెంట్గా ఉంది, అసలు బ్యాక్ సైడ్ ఏం తిరిగి చూసిందా, ఏం చూసింది అసలు అని చెప్పేసి వీళ్ళకిద్దరికి ఏం అర్థం కాదు. ఫైనల్గా తనకి అప్పుడు దాకా కనిపించని ఆ ఆకారం ఆ అమ్మాయికి కూడా కనిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ సిస్టర్ దగ్గరికి, వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది, మమ్మీ నిజంగానే అక్కడ ఏదో ఉంది, ఏదో ఒక ఆకారం ఉంది, నాకు కూడా కనిపిస్తుంది, ఇప్పుడు దాకా కామెడీ అనుకున్నాను కానీ నిజంగా అక్కడ ఏదో ఉంది మమ్మీ అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి పెద్దగా ఏడుస్తూ చెప్తుంది. ఆ అమ్మాయి అలా వాళ్ళ మమ్మీకి చెప్పగానే వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని స్లోగా నడుచుకుంటూ ఆ డోర్ దగ్గర ఏముందా చూడడానికి స్లోగా వెళ్తుంది. అలా చూద్దామని చెప్పేసి మెల్లగా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని మెల్లగా అలా జరిపి చూస్తే ఫ్రెండ్స్ నిజంగానే అక్కడ ఏదో ఉంది. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 చూడాల్సిందే. చూడండి.